క్షేమముగా ఉండాలని, మీ అందరికీ వడదెబ్బ తగలకుండా మంచి ఆరోగ్యము దేవుడు ఇవ్వాలని, మరి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు ఆయన రెక్కలతో కప్పి భద్రపరచాలని, మరి నిత్యం మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిత్యం మీ కొరకు దేవుని దగ్గర మొరపెడుతూ ఉన్నాం. నిజమే పిల్లరా, మరి మీరు ప్రార్థన చేసుకోండి. ఏ బలహీనత రాకూడదయా, మంచి ఆరోగ్యం మాకు దయచేయి, నిన్ను కలిగిన బిడ్డలుగా మేము జీవించినట్లుగా, నీ సహవాసంలో మా జీవితాలను ముందుకు కొనసాగించినట్లుగా నువ్వు కృప మాకు తోడుగా ఉంచు, నీ దయ మాకు తోడుగా ఉంచు అని నిత్యము నీ అనుదిన ప్రార్థనలో మీరు ప్రార్థన చేసుకోవాలి అని ప్రభు పేరట ప్రభు నామములో మనం చేస్తున్నా. అలాగే మీరు మా కొరకు కూడా ప్రార్థన చేయండి. మా పరిచర్య కొరకు, సంఘాల కొరకు, అలాగే యూట్యూబ్ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ఒకరి ప్రార్థన ఒకరికి మరి ఎంతగానో బలం ఇచ్చేదిగా ఉంటుంది, చేయూతనిచ్చేదిగా ఉంటుంది, తోడ్పాటునిచ్చేదిగా ఉంటుంది అని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఎవరూ కూడా ప్రార్థన లేకుండా, సహవాసములకు మరి చిత్తపాటు లేకుండా ఉండవద్దు అని ప్రభు నామములో మీకు నేను మనవి చేస్తున్నా. పిల్లరా, నేను మరి దైవ గ్రంథంలో నుండి ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. చాలా శ్రేష్టమైన మాటను దేవుడు జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో నుండి దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా శ్రేష్టమైన సంగతులను దానియేలు గ్రంథం ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. కారణం ఏంటి అంటే, దానియేలు ద్వారా దేవుడు గొప్ప కార్యాలు దేవుడు జరిగించాడు. షడ్రకు, మేషకు, అబేద్నెగోల ద్వారా దేవుడు గొప్ప కార్యం జరిగించాడు. ఈ కార్యములు చూచినటువంటి ప్రజలు దానియేలు ఏమంటున్నారు అంటే, ఈ వచనంలో ఆయనే జీవము కలిగిన దేవుడు. అది ఆయన జీవము కలిగిన దేవుడు, జీవము లేని దేవుడు కాదు. ప్రపంచంలో జీవము లేని వాటిని అంబడించువారు ఎక్కువైపోతున్నారు, చాలా ఎక్కువైపోతున్నారు. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులను బట్టి ఇప్పుడున్న ప్రభుత్వాల యొక్క అండదండలను చూసుకొని జీవము లేనటువంటి వాటిని ఎక్కువగా నమ్ముకోవాలని, కలిగి ఉండాలని, వాటికి నమస్కారం చేయాలని, వాటిని పూజించాలని మరి ఎక్కువ ప్రభుత్వం నుండి ప్రజల్లోనికి వెళుతూ ఉంది. అంత భయంకరమైనటువంటి పరిస్థితులు. ఆనాడు కూడా రాజైనటువంటి నెబుకద్నెజరు ప్రజల మీదకు ఒత్తిడి తెచ్చాడు, ప్రజలకు భయాన్ని కలిగిస్తున్నాడు. నేను చెప్పినటువంటి వారికి నమస్కారం చేయాలి, నేను చెప్పినటువంటి దేవునికి మీరు పూజ చేయాలి. ఎంత కఠినమైనటువంటి నిర్ణయాలు ఆ రోజున ప్రభుత్వం ప్రజల మీదకి భారాలు తెచ్చిపెట్టింది. పిల్లల, ప్రభుత్వం యొక్క నిర్ణయానికి భయపడి అందరూ వెళ్ళి పూజ చేస్తా ఉన్నారు, మొక్కుతూ ఉన్నారు, సాష్టాంగపడుతూ ఉన్నారు. ఎంత భయంకరం, ఎంత భయంకరం. కానీ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, షడ్రకు, మేషకు, అబేద్నెగో. ఆ ముగ్గురు వారు వంతు వచ్చినప్పుడు, వారిని పిలిచినప్పుడు వారు అంటారు, మేము జీవము లేని వాటికి మేము నమస్కరించాము,
జీవము లేని వాటిని మేము పూజ చేయం. జీవము లేని వాటికి మేము సాష్టాంగపడం. అంత దేశంలో అంత ప్రజల్లో ముగ్గురు బయటకు వచ్చి మాట్లాడుతున్నారండి. ఇప్పుడు మన ఇండియా జనాభా సంఖ్య 130 కోట్లు. 130 కోట్లు. ఈ 130 కోట్లలో భయపెడుతున్నారు ఇప్పటికి. ఆర్ఎస్ఎస్ రూపంలో, బహిరంగ్ దళ్ రూపంలో, హిందూ పరిషత్ రూపంలో భయపెడుతున్నారు. కానీ జీవము కలిగిన దేవుని ఆరాధించు నిమిత్తమై షడ్రక్, మేషక్, అబేద్నెగో లాంటి వారిని దేవుడు ఇండియాలో నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ఎవరిని ప్రార్థించాలి, మనం ఎవరిని పూజించాలి, మనం ఎవరిని ఆరాధించాలి, మనం ఎవరి సహవాసమును కలిగి మనం జీవించు వారముగా మనం ఉండాలి అంటే జీవము కలిగిన దేవుని మాత్రమే మనం ప్రార్థన చేయాలి. జీవము కలిగిన దేవుని మాత్రమే మనము మొరపెట్టు వారముగా, ఆరాధించు వారముగా మనం ఉండాలి. దేవునామానికి మహిమ ఘనత కలుగును గాక. నిజమే పిల్లరా. అమ్మా బాబు, ప్రభుత్వం వారు ఎలాంటి చట్టాలు తెచ్చినా షడ్రక్, మేషక్, అబేద్నెగోలు భయపడలేదు. అంత భయంకర చట్టం తెలుసా? రాజుగారు మాట వినకపోతే, రాజుగారి శాస్త్రములకు లోబడి ఆ ప్రతిమకు నమస్కరించకపోతే మిమ్మల్ని ఏం చేస్తాడట? అగ్నిలో కాల్చివేస్తాడట. అనుకున్నారు అగ్ని మాట చెప్పగానే భయపడిపోయి వచ్చి ఆ ప్రతిమకు నమస్కారం చేస్తారు అనుకున్నారు. వాళ్ళు అన్నారు, మన ముగ్గురిని పట్టి బంధించి పెడరెక్కలు ఎరగదీసి కట్టి రాజుగారి సమూహానికి తీసుకొచ్చారు. రాజా, మీరు ముగ్గురు నువ్వు చెప్పిన మాటలు తిరస్కరిస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు. అగ్నిగుండమన్నా అగ్ని అన్న భయపడట్లేదు వీళ్ళకి. మరేం చేయమంటాం? అట్టయితే ఒక పని చేయండి, ఇప్పుడున్న మంట కంటే 7 అంతల మంటను పెంచండి. అసలు దగ్గరికి వెళ్తేనే సఖకి మనిషి ఇదే పోవాలి. అంత చక పెంచండి, డిగ్రీస్ పెంచండి, వేడి పెంచండి. అయినా వారిలో ఏమాత్రం భయము, వణుకు లేదండి. ధైర్యం కలిగి ఉన్నారు. కారణం ఏంటి అంటే వారు ఆరాధించే దేవుడు, వారు నమ్మిన దేవుడు, వారు ప్రార్థించే దేవుడు, వారు ఆరాధించే దేవుడు జీవము కలిగిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఎంత నమ్మకం. చాలా మంది ఈ రోజున ఆ నమ్మకత్వం లేదు. ఏదో ప్రార్థనకి వెళ్తున్నాం అంతే. ఈ చర్చి మాది, మా సంఘం, మా గ్రామం మీద ఉన్నటువంటి చర్చి, గ్రామం మీద, సంఘం మీద ఉండే చర్చిలు అనుకుని నువ్వు భక్తి కలిగి ఉంటే ఆ భక్తి నిరర్ధకమైపోయింది. సమర్పణ రావాలి, త్యాగం రావాలి. భయాన్ని, భయపెట్టేటువంటి పరిస్థితులను ఎదిరించే ఆత్మ సంబంధమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉండాలి అంటే నువ్వు జీవము కలిగిన దేవుని యొక్క సొత్తైన ప్రజలుగా, కుమారుడుగా, కుమార్తెగా నీవు ఉండాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అది మాట ఇర్మియా ప్రవక్త కూడా మాట్లాడతాడు. చాలా అద్భుతమైన మాట ఇర్మియా ప్రవక్త మాట్లాడుతూ తెలియజేస్తూ ఉంటాడు. ఏమంటాడు తెలుసా? ఆయన నిజమైన దేవుడు, జీవము కలిగిన దేవుడు. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, నామకార్థమైనటువంటి జీవితాన్ని జీవించకండి, ఆచార సంబంధమైన జీవితాన్ని జీవించమాకండి. ఆయన నిజ దేవుడు, జీవము కలిగిన దేవుడు. మన దేశాలన్నీ దేవునికి తెలుస్తూ ఉంటాయి,
కాబట్టి చాలా పవిత్రత కలిగి బ్రతకాలి అని ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచిస్తూ ఉన్నాడు. కాబట్టి సహోదరా సహోదరి, చేతులు జోడించి మనం చేస్తున్నాను. నీవు నేను మనమందరం కూడా ఎలాగా దేవుని ఆరాధిస్తున్నామో దేవుడు గమనిస్తూ ఉన్నాడు. ఎవరిని ఆరాధిస్తున్నామో దేవుడు గమనిస్తున్నాడు. ఎవరిని వెంబడిస్తున్నామో దేవుడు గమనిస్తున్నాడు. ఎవరి సహవాసం మనము కలిగి ఉన్నామో దేవుడు వెంబడిస్తున్నాడు. కాబట్టి మనము జీవము కలిగిన దేవుని మనం వెంబడించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన జీవము కలిగిన దేవుడిని రుజువు చేయడానికి ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు భయపడలేదు కదా. రాజు కోపం వచ్చేసింది, వేడిని అతికించేసేసాడు, డిగ్రీస్ పెంచేశాడు. ముగ్గురిని చేతులు కాళ్ళు కట్టి అగ్నిగంధకంలో పడవేయండి, తోసేసేయండి. ఇలా ముగ్గురు తోసిన తర్వాత దేవుని నామమున వారు గంతులు వేస్తూ కట్టిన కట్లన్నీ తెగిపోయినాయి. వేడి వారికి ఏసీగా మారిపోయింది. ఏడు మిగిలిన మంట వారికి కూలింగ్ అయిపోయింది లోపల. మనకైతే వేడి కనబడుతుంది, చక్క కనబడుతుంది, డిగ్రీస్ కనబడుతున్నాయి, ఎంత వేడి వస్తుందో బయటికి. కానీ వారికి వేడి లేనే లేదు. దేవుడు మంచి వాతావరణాన్ని వారికి సృష్టించాడు. నాలుగో వానిగా వారితో దేవుడు, జీవము కలిగిన దేవుడు వారితో ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు! హల్లెలూయా, హల్లెలూయా. నాలుగో వానిగా వారితో ఉండి అగ్ని గంధకం నలుగురు కనబడుతున్నారు. రాజు అంతఃపురం పైకి వెళ్ళి వారు కాలవడం, వారు అలవటం, వారు చచ్చిపోవడం కళ్ళారా చూచి ఆనందించాలనుకున్నాడు. కానీ రాజు విభ్రాంతి పొందేటువంటి దృశ్యాన్ని అగ్ని గంధకం చూచాడు. అదేంటి అంటే వేసింది ముగ్గురే, కనబడుతుంది నలుగురు. నాలుగోవాడు ఎక్కడ వాడు అని రాజు వారిని బయటికి తీసి వారిని చూడగా, బాబు వారి రెంటుక కానీ వారి వస్త్రము కానీ అగ్ని వాసన రాలేదు. అంటే ఏంటి? దేవుడు అగ్ని గుండముల దేవుడు ఏసీగా మార్చేశాడు, కూలింగ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తవుడు చూచారండి, వాళ్ళని బయటికి తీసి చెకప్ చేశాడు రాజు. వస్త్రాలు, కాళ్ళు, చేతులు, ముక్కు, తల అన్ని పట్టుకొని చూచాడు. ఎక్కడన్నా కాలిందేమో. కారణం ఏంటంటే వారు ఆరాధించు ఆరాధన దైవం జీవము కలిగిన దేవుడు. సహోదరా సహోదరి, చేతులు జోడించి మనం చేస్తున్నాను. ఆచారంగా ఆరాధిస్తే ఆచారంగానే ఉంటుంది. ఆత్మీయంగా ఆరాధిస్తే ఆయన జీవము కలిగిన దేవుడుగా ప్రత్యక్షమవుతాడు. మనతో ఉంటాడు, మన ఇంట్లో ఉంటాడు, మన ఒంటిలో ఉంటాడు. మన ప్రతి సమయాన్ని మనతో ఉండి మనం నడిపించువాడిగా ఉంటాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. సహోదరా సహోదరి, మనల్ని మనము దేవునికి అర్పించుకుందాం. మనల్ని మనము దేవునికి సమర్పణ చేసుకుందాం. జీవము కలిగిన దేవుని సహవాసంలో మన జీవితాన్ని కొనసాగించుకొని గొప్ప ఆత్మీయ మేలు, ఆత్మీయ దీవెన, ఆశీర్వాదాలు పొంది ఇచ్చే రాజ్యానికి, ప్రముఖ రాజ్యానికి వారసులుగా మనం ఉండాలని ప్రభు పేరట, ప్రభు నామములో ఈ యూట్యూబ్ ద్వారా దేవుడు మిమ్మల్ని హెచ్చరిక చేస్తున్నాడు. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఇంతకాలం ఎవరిని ఆరాధించారో నాకు తెలియదు, కానీ ఇక నుండి జీవము కలిగిన దేవుణ్ణి వెంబడిద్దాం. దేవుని దీవెనలు, ఆశీర్వాదములు మనం పొందుకొని నిత్య రాజ్యానికి, ప్రముఖ రాజ్యానికి వారసులు కావాలని ప్రభు పేరట, ప్రభు నామములో మనం చేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. కృపామయుడా, ప్రేమికుల మా తండ్రి, ఇంతవరకు నీ వాక్యము ద్వారా, నీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడారు. అందుకే నీకు వందనాలు. ఇంతమైన వాక్యానికి నీరు కట్టండి, ఫలింపదాయించండి. వాక్యానుసరంగా నడుచున్నట్లుగా, వాక్యానుసరంగా జీవించినట్లుగా, జీవము కలిగిన దేవుని అంబడించినట్లుగా వీళ్ళందరిలో గొప్ప మార్పును మీరు అనుగ్రహించి మీరు సహాయం చేయమని, దీవించమని, తోడుగా ఉండమని, సహాయం చేయమని, ఆశీర్వాదంతో నింపమని, బలపరచమని మా కొరకు త్వరలో రాబోతున్నటువంటి యేసయ్య శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి.
ఆమె ఆమె ఆమె. తండ్రిదయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాస సంబంధం ప్రార్థించిన ప్రతి అంశమునకును ఈ ట్యూబ్ ద్వారా దేవుని మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి, మన సంఘస్థులకు, యూట్యూబ్ కుటుంబీకులకు, సర్వమానవానికి రాకడ వరకు నడిపించి, దీవించి, సంరక్షించి, కాపాడి, ఆశీర్వదించును గాక. ఆమేన్.